కలిసి భగవద్గీత గురించి చిన్న స్కిట్ చేయబోతున్నాము. మా ముగ్గురిని ఆశీర్వదించండి. జై శ్రీకృష్ణ, నా పేరు ప్రశ్న. జై శ్రీకృష్ణ, నా పేరు జవాబు. జై శ్రీకృష్ణ, నా పేరు భగవద్గీత. హహహా, ఏమండో విన్నారా? ఈ అమ్మాయి పేరు భగవద్గీత అట. పుస్తకం పేరే పెట్టేశారు. అది పుస్తకం పేరు కాదు, దైవ గ్రంథం పేరు. ఆ పేరు నీకు ఎందుకు పెట్టారు? ఎందుకంటే భగవద్గీతలో ఉన్నవి అన్ని నా శరీరంలో కూడా ఉన్నాయి కాబట్టి. నీ శరీరం భగవద్గీతనా? అవును, నా శరీరమే కాదు, ఉన్న మానవ శరీరాలు అన్ని నడిచే భగవద్గీతలు. అయితే పంచపాండవులు ఎవరు? పంచపాండవులు మన పంచేంద్రియాలు. అయితే కౌరవులు ఎవరు? మన కోరికలే కౌరవులు. పంచపాండవుల భార్య ద్రౌపది మాత ఎవరు? పంచేంద్రియాలు ముడిపడి ఉన్న సత్యశీలమే ద్రౌపది మాత. అయితే కురుక్షేత్రం ఏమిటి? మన మనస్సే కురుక్షేత్రం. అయితే శ్రీకృష్ణ భగవానుడు ఎవరు? నీలోనూ నాలోనూ ఈ విశ్వం అంతా నిండి ఉన్న జ్ఞానమే శ్రీకృష్ణ భగవానుడు. భగవద్గీతలో ఏమి ఉన్నాయి? భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. అందులో మొదటి శ్లోకం ఏమిటి? అందులో మొదటి శ్లోకం కూడా నీలాగే ప్రశ్నతో మొదలవుతుంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుక్సవః మామక పాండవశ్చైవ కిమకుర్వత సంజయ. ఈ శ్లోకం అర్థం ఏమిటి? ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే ధర్మక్షేత్రమైన మన మనసులో, సమవేతాయుయుక్సవః అంటే యుద్ధం చేయాలని ఉత్సాహంతో సమావేశమయ్యున్న, మామక పాండవశ్చైవ అంటే కోరికలు పంచేంద్రియాలు కలిసి, కిమకుర్వత సంజయ అంటే ఈ భూమి మీదకి వచ్చి నువ్వు ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అని ప్రశ్నిస్తుంది మొదటి శ్లోకం. అవునా? భగవద్గీతలో మొదటి శ్లోకం మనల్ని హవార్యా అని ప్రశ్నిస్తుందా? దీనికి నీ జవాబు ఏమిటి? యత్ర యోగేశ్వరః కృష్ణః యత్ర పాదో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోద్భూతిః ధ్రువాణి తిర్మతిర్మమ. ఈ శ్లోకం అర్థం ఏమిటి? యత్ర యోగేశ్వరః కృష్ణః అంటే ఎక్కడైతే జ్ఞానము నిండి ఉంటుందో, యత్ర పార్థో ధనుర్ధరః ఆ జ్ఞానం గురిపెట్టి ఉన్న శిష్యుడు ఉంటాడో, తత్ర శ్రీ విజయోద్భూతిః అంటే మనకి అక్కడే విజయం కలుగుతుంది. ధ్రువాణి తిర్మతిర్మమ అంటే నీతి నియమాలతో వర్ధిల్లుతాము. భగవద్గీత మనందరికీ పెద్ద దిక్కు. మనమంతా నడిచే భగవద్గీతలం. మనమంతా భగవద్గీత స్వరూపులం. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. ధన్యవాదము.